అన్న ఇప్పుడు సాక్షి సంతకాలు ఇచ్చినప్పుడు వాళ్ళకు సాక్షి సంతకం అన్నా ఇది డిజిటల్ అన్నా, ఇది తీసుకెళ్ళి ఫోన్ లో అన్నా లోను ఫోన్ లో ఎటువంటి సంతకాలు ఉండు అన్నా, ఒకసారి చదువుకుంటే ఒకసారి మళ్ళీ ఆలోచించుకో అన్నా. ఫోన్ లో లోన్ తీసుకున్నాడు ఎంత సైన్ చేస్తారో మీరే చెప్పండి అన్న. పెళ్లి తీసుకొని పోయి పెళ్లి మీదకి అన్న ఫోన్ మీదకి ఇస్తారన్నా, చెప్పన్నా నువ్వే చెప్పన్నా. అరే నా మాట వింటున్నావు ఇప్పుడు అన్న నువ్వు కూడా నా మాటినన్నా. అరే నేను చెప్తే వింటున్నావా ఇప్పుడు నువ్వు నా మాట అరే నువ్వు నా మాట వింటున్నావు రా భయ్. మీరు కాదు నామినీకుండే మేడం గారు, మేడంకే ఫోన్లు పోతాయి, మీరు ఫోన్ పెట్టండి. ఇవన్నీ రూల్స్ అవసరం లేదు నాకు, సరేనా? మీ దగ్గర వాదించే అవసరం కూడా లేదు నాకు. మేడం గారు కాల్స్ వెళ్తాయి, మేడం దగ్గర మాట్లాడుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. లోన్ రికవరీ ఏజెంట్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా? మా ద్వారా లోన్ సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే, లేదంటే మా గైడెన్స్ కోసం మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్బీఐ గైడ్లైన్స్ని వైలేట్ చేసి రికవరీ ఏజెంట్స్ ఇబ్బంది పెట్టినప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేయనో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. హలో సార్ చెప్పండి సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అదే లంచ్ టైం కూడా వదిలిపెట్టాను సార్ మమ్మల్ని. లంచ్ టైంలో పెట్టుకేదానికి మీరు మళ్ళీ సైబర్ క్రైమ్ సార్ లంచ్లో ఉంటాయి. అవును బ్రదర్, మరి మీరు అట్లా టార్చర్ చేసారు. మరి టార్చర్ అంటే మళ్ళీ సార్, టార్చర్ అంటే ఏం టార్చర్ సార్? మరి నంబర్ పెట్టడం తప్పు కదా సార్, నంబర్ పెట్టడం తప్పు కదా సార్. బ్రదర్ మాకు ప్రాబ్లం సాల్వ్ కావాలి కదా, మాకు ప్రాబ్లం సాల్వ్ కావాలి కదా సార్. చెప్పండి సార్. ఎందుకు సార్ కస్టమర్ తోటి గిట్లే మాట్లాడేది? కస్టమర్తో ఇట్లా ఎలా మాట్లాడదంటే? అవును బ్రదర్, ఎవడో పెట్టిన ప్రూఫ్స్, ఎవడో పెట్టిన లోన్ కోసం మేము అమౌంట్ మీకు క్లియర్ ఇద్దామని మేము అనుకుంటే మీరేమో తమాషాలు చెప్తారు. ఎందుకు బ్రదర్? మరి క్లియర్ చేద్దాం అనుకుంటే ప్రాసెస్ కూడా చెప్తా. ఫస్ట్ వాడు ఎవడో చెప్పలేదు కదా, ఇంకా ప్రూఫ్ ఎన్ని చెప్పలేదు. కస్టమర్ ఆయనే సార్. వానికి ఫోన్ చేయొచ్చు కదా మీరు, వన్ నెంబర్ ఉంది కదా. వాడు ఫోన్ ఎత్తకపోతే మరి నామినికే కదా సార్ తెలియజేయాల్సిందే. మరి ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వరు బ్రదర్. మీ అమౌంట్ మీ బ్రదర్ ఎవరు మాట్లాడేది? మీ పేరు సార్? యువర్ గుడ్ నేమ్? విక్రమ్ భాయ్ అన్న. ఇప్పుడు కస్టమర్ వాడు ఎవడో తీసుకున్నాడు, అయిపోయింది. మేము ఏదో మా పరిస్థితులలో మేము బాగాలేక ఉన్నామో లేమో తర్వాత సెకండరీ. మేమేదో మాకు ఇట్లా ఫోన్ వచ్చి ఇట్లా మేము ఏదో ఇబ్బంది పడి, సరే మేము మరి మీరన్నా కాల్ చేయొచ్చు కదా కస్టమర్కు. మీరు ప్రూఫ్స్ పెట్టుకొని మీకంతా ఉంటే సార్, మీకంతా ఉంటే ఆయన దగ్గర పోయి మాట్లాడుకోండి సార్. నా ప్రూఫ్ గట్టిగా మాట్లాడండి చెప్తాడు కదా. మరి మీకు ఎందుకురా బాయ్ ఓరుతున్నావు? అరేనా ఎందుకు ఓరుతున్నావు? నేను ఎట్లా మాట్లాడుతున్నా? మరి చెప్తుంటే మీకు అర్థం కావట్లేదు కదా. నేను ఏమంటున్నా బ్రదర్, ఆయనే ఫోన్ లావాడతలేడు. మీ దగ్గరికి ఏం చేయమన్నా ఫోర్స్ మీరు కూడా ఆయన ఫోన్ చేయాలి కదా. సరే చేస్తాను, ఆగాను. ఫోన్ పెట్టి. అరే ఫోన్ పెట్టేక, అరే ఫోన్ పెట్టేక, నువ్వు ఫోన్ పెట్టేయకండి మీరు. సరే కాన్ఫరెన్స్ పెట్టండి. కాన్ఫరెన్స్ పెట్టి ఏమో మాట్లాడాలా? రమ్మనండి, రమ్మనుడు. మీరు కాన్ఫరెన్స్ పెట్టండి. మా ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాడనే కదా మీకు కాల్ చేస్తున్నది. మరి అవును, ఆధార్ కార్డ్ నెంబర్ పెట్టండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరిది కావాలా? ఆ కస్టమర్ ఎవరో ఆయన ఆధార్ కార్డ్ నెంబర్ పెట్టండి అంటే పెడతలేరు. ఇంతకుముందు ఎవరో విక్రమ్ అట, ఆయన కూడా ఐఎమ్ గోయింగ్ టు సౌత్ ఆఫ్రికా పోతున్నా అని పెట్టిండు. పెడతా అని చెప్పి 10 నిమిషాల తర్వాత కాల్ చేయండి అని చెప్పిండు. నేనేమన్నా నీకు స్టేట్మెంట్ పెడతానని చెప్పాను కదా, స్టేట్మెంట్ పెట్టాను కదా సార్. ఆ పర్సన్ ఆధార్ కార్డు ప్రూఫ్ ఒకసారి పెట్టండి బ్రదర్ అని చెప్పిన. అవన్నీ పంపకూడదు అన్న, రూల్స్ ఉంటాయి కదా నాకు కూడా. అదే అన్న, మరి ఇబ్బంది ఎవరు పడుతుండ అన్న? ఇక్కడ మేమే కదా ఇబ్బంది పడుతుంది ఎవరు? మార్చో వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి మార్కో. అదే ఆధార్ కార్డు అడ్రస్ ఉంటేనే కదా పెడతాము. అడ్రస్ చెప్పాలా? చెప్పండి. చెప్తాను. కస్టమర్ అడ్రస్ చెప్పు. కస్టమర్ అడ్రస్ ఆధార్ కార్డ్ నెంబర్. ఆధార్ కార్డ్ నెంబర్ ఈరన్నా అడ్రస్ కూడా చెప్తారు. నువ్వు వాళ్ళ ఇంటి దగ్గరికి పో. ఆధార్ కార్డ్ నెంబరు అవన్నీ పెట్టకూడదు. నీకు రూల్స్ ఉన్నాయి, మాకు రూల్స్ ఉంటాయి కదా. నేను అదే చెప్తుంది నీకు అర్థం కాదు. ఆధార్ కార్డ్ నెంబర్ అంటే మాకు పంపరన్నా అంటే మళ్ళీ నువ్వు అదే మారుతున్నావు ఏందన్నా? మరి ఇవేంది ఎట్లా బ్రదర్? మేము ఎట్లా సరే బ్రదర్, ఇప్పుడు నువ్వు హౌస్ నెంబర్ చెప్పినావు. ఇప్పుడు ఏమంటావు చెప్పు. ఆధార్ కార్డ్ నంబర్లు ఈ ప్రూఫ్ ఏమి ఇవ్వరు, ఇప్పుడు ఏం చేస్తావు మరి? అదే బ్రదర్, ఆధార్ కార్డ్ నెంబరు, హౌస్ నెంబర్ హీరో ఇవ్వరు. ఇవ్వరా?
ఇవ్వరు. ఇవ్వకపోతే ఎట్లా బ్రదర్? ఇవ్వకపోతే కాదు, ఈయనే ఫోన్ చేస్తున్నా లేదంటే ఆమెకు ఫోన్ చేస్తానికి వీళ్ళు ఫోన్ చేస్తున్నారా? సరే సార్, సార్ మీరు కాదు నామినీకి ఉండగా మేడం గారు, మేడంకే ఫోన్లు పోతాయి, మీరు ఫోన్ పెట్టండి. ఇవన్నీ రూల్స్ అవసరం లేదు నాకు, సరేనా? మీ దగ్గర వాదించే అవసరం కూడా లేదు నాకు. మేడం గారు కాల్స్ వెళ్తాయి, మేడం దగ్గర మాట్లాడుకోండి. అరే నీకు చెప్తుంది ఏంటి? నీకు ఇవన్నీ అవసరమా? కూల్ 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 సార్ సార్, మీరు ఆధార్ కార్డు ఇవ్వరు, ఆధార్ కార్డు ఇవ్వరు 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 ఇవ్వరు. అరే అవులే, నా మాట ఇంటలేనమ్మా. అరే అవులే ఈర్రా, అవులే అవులే ఈర్రా. ఇయ్యనప్పుడు సాక్షి సంతకాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళ సాక్షి సంతకాలు అంటే రే చదువుకున్నారా భయ్? నువ్వు చదువుకున్నావా? చదువుకున్నావా? చదువుకున్నావా భయ్? అన్నా అన్నా మీ బ్రాంచ్ ఎక్కడ? నా బ్రాంచ్ కరీంనగర్ కాదు, నాది. నేను పని చేసేది చెన్నై. కరీంనగర్ ఇంతకుముందు అన్నాడు కదా కరీంనగర్. నీ దగ్గరలో ఉండే కరీంనగర్ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళాలని చెప్పింటాను నేనే. చెప్పింది నువ్వే కదా. ఎక్కడరా బ్రాంచ్? చెన్నైకి వస్తావా? ఇక్కడ కరీంనగర్ లో బ్రాంచ్ ఎక్కడరా? వెళ్ళు, కరీంనగర్ దగ్గరికి వెళ్ళు. ఎక్కడరా కరీంనగర్ లో బ్రాంచ్? గూగుల్లో సెర్చ్ చేయరా. అరే గూగుల్లో సెర్చ్ చేయరా, నీకు చూపిస్తారా? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అని కొడితే గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తావరా? అడ్రస్ పట్టుకొని వెళ్ళిపోరా, కరీంనగర్ లో చూపిస్తావరా? అన్నయ్య అన్నా నువ్వు అన్న అంటే అన్న అంట, సార్ అంటే సార్ అంట, అవులే అంటే అవులే అంట, అరే అంటే అరే అంట. అది నీ ఇష్టం. నువ్వు ఏదన్నా నీకు రిటర్న్ వస్తుంది. రిటర్న్ వస్తుంది, రైటే అన్న, కరెక్టే. అన్న ఇప్పుడు సాక్షి సంతకాలు తీసుకున్నప్పుడు వాళ్ళకు సాక్షి సంతకం అన్నా ఇది డిజిటల్ అన్నా, ఇది తీసుకెళ్ళి ఫోన్ లో అన్నా లోను, ఫోన్ లో ఎటువంటి సంతకాలం ఉండు అన్నా. ఒకసారి చదువుకుంటే ఒకసారి మళ్ళీ ఆలోచించుకో అన్నా. ఫోన్ లో లోన్ తీసుకున్నాడు ఎంత సైన్ చేస్తారా మీరే చెప్పండి అన్నా. పెళ్లి తీసుకొని పోయి పెళ్లి మీదకి అన్నా, ఫోన్ మీదకి ఇస్తారన్నా చెప్పన్నా, నువ్వే చెప్పన్నా. అరే నా మాట వింటున్నావు ఇప్పుడు? అన్నా నువ్వు కూడా నా మాటినన్నా. అరే నేను చెప్తే వింటున్నావా? ఇప్పుడు నువ్వు నా మాట, అరే నువ్వు నా మాట వింటున్నావురా భయ్? అన్నా అన్నా ఇప్పుడు సాక్షి సంతకాలు తీసుకున్నప్పుడు వాళ్ళ ప్రూఫ్ అయితే సాక్షి సంతకం అన్నా, నువ్వు సంతకం గురించి మాడకు. తీసుకెళ్ళి ఫోన్ లో లోన్ తీసుకున్నాడు, పెళ్లి తీసుకొని పోయి ఫోన్ మీదకి ఇస్తారా సైన్కి? ఏందన్నా చదువుకున్నావా? అరే సైబర్ క్రైమ్ అది ఇది అంటున్నావు, చదువుకున్నట్లు అనుకుంటావు, మళ్ళీ పెళ్లి తీసుకొని పోయి ఫోన్ మీదకి ఇచ్చినట్టు చెప్తున్నాను ఊరిని. చెప్పన్నా 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 ఫోన్ తీసుకో. సాక్షాత్కారప్పుడు మీరు నెంబర్ మళ్ళీ గురించి అనకు. సాక్షి సంతకాలప్పుడు మీరు ఫోన్ నెంబర్ తీసుకుంటారు, ఆధార్ నెంబర్ తీసుకుంటారు, పాన్ కార్డు తీసుకున్నప్పుడు మరి లోన్ ఇచ్చే ఓనర్ గానికి నువ్వు తీసుకో ఆధార్ కార్డు నెంబర్. ఎవరిది? వాళ్ళు ఉంది నా దగ్గర. వాళ్ళు ఉంటే నీకు పంపరు. ఎందుకు పంపవు? ఎందుకు పంపాలి నీకు? నువ్వు నా దగ్గర ఇంత వాదిస్తున్నావు, నాకు ఒక్క మాట నాకు డౌట్ కొడుతుంది. ఇప్పుడు ఇంతకు ముందు ఆ మేడం కాల్ చేసాం కదా, ఆ మేడం పేరు ఏం పేరు? వాడికి ఏమైనా సంబంధం ఉందా చెప్పు? నీ భార్యకి మరి సరే, నువ్వు ఇంత నా దగ్గర వాదిస్తున్నావు కానీ వాడి దగ్గర వాదించక భయపడుతున్నావు. ఇవిడే ఏదో డౌట్ కొడుతుందా, ఏదో తేడా కొడుతుంది. నీ వైఫ్ తప్పు చేసిందా అంటే వాడే తప్పు చేసిందల్లా? మరి వాడు తప్పు చేసాడా నీ వైఫ్ తప్పు చేసిందో అడుగు, వాడి తప్పు చేసిందేమో అడుగు. అందుకే నువ్వు నా దగ్గర ఇంత వాదిస్తున్నావు. మరి నువ్వు వాడి దగ్గర మాట్లాడే ధైర్యం లేక నా దగ్గర మాట్లాడుతున్నావు. చూసుకున్నప్పుడు నువ్వు అని తీసుకుంటావు, మరి లంజోడు 4 లక్షల రూపాయలు పెట్టించావు బాయ్. అన్నా లంజోడక అన్నావా? అదే లంజోడక చెప్పేది లంజోడక, అదే లంజోడక చెప్పేది మంచిగా నువ్వు లంజోడక అన్నప్పుడు. అరే నేను ముందునే చెప్తా, నువ్వు సార్ అంటే సార్ అంట, అన్న అంటే అన్న అంట, అరే అంటే అరే అంట, ఏ అంట. సరేనా? నువ్వు ఏదంటే అదంట. నేను ఆధార్ కార్డు తీసుకొని లోన్ ఇచ్చింటా, నీ పెన్లమ్మ కూడా ఆధార్ కార్డు తీసుకొని లోన్ ఇచ్చింటా. సరేనా? నీ పెన్లాం ఆధార్ కార్డు కూడా ఇవ్వకూడదు నీకు. నువ్వు కాదు కాబట్టి నామిని, నీ పెన్లాం నామిని మాకు. నువ్వు కాదు, నీ పెన్లాం నామిని. నీ పెన్లాం నామిని. నువ్వు మాది నీ పెన్లాం అన్నావు కదా, బట్టి నీ పెన్లామే నామిని. నా పిల్ల పెట్టిందా? అడుగు నీ పెన్లాం అడుగు. ఎవరైతే పక్కింటోళ్ళకి కానీ మీ యొక్క రిలేటివ్స్ కానీ కాల్ చేస్తే ఇబ్బంది పడుతున్నారో ఈ వీడియో మీరు వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేస్తే ఈ విధంగా కొంతమంది రికవరీ ఏజెంట్లు మీ కస్టమర్కే కాకుండా పక్కింటి వాళ్ళకి రిలేటివ్స్కి కావాల్సి ఇబ్బంది పెడతారు అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ధైర్యంగా ఉంటారు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.